క్షమించండి అమ్మమ్మగారు. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను. త్వరలోనే కారణాలు వివరించగలిగే సమయం వస్తుందని ఆశిస్తున్నాను అమ్మమ్మగారు. ఈ లోపం నేను నిందలు భరించక తప్పదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో స్వర్ణ. పుట్టినరోజు మళ్ళీ వస్తుంది నాన్న. 10వ రోజు అనేది మళ్ళీ రాదు. సీత అలా ఎందుకు ప్రవర్తించిందో కారణం తెలియదు గాని అందరినీ బాధ పెట్టింది. ఎప్పటికీ అలాగే ప్రవర్తిస్తుందని నేను అనుకోను. ఏది ఏమైనా సీతకు నువ్వంటే ప్రాణం స్వర్ణ. బలమైన కారణం లేకుండా తను నిన్నంతగా బాధ పెట్టదు. ఎందుకు ఏమిటి అనేది కాలమే తెలియజేస్తుంది. ఈలోగా నువ్వు సీతని అపార్థం చేసుకోవద్దు, ద్వేషించొద్దు. ఎంత బలమైన కారణం ఉంటే మాత్రం నన్ను ప్రేమించేది అంతలా ఎందుకు బాధ పెడుతుంది? తను మారిందనిపిస్తుంది తాతయ్య. ఛాన్సే లేదమ్మా. సీత ఎప్పటికీ మారదు. అలా భావించి శత్రువులా చూడకు. ప్రేమించు, ఆప్యాయంగా ఉండు. ఒకవేళ నువ్వన్న మార్పే అయితే మళ్ళీ మామూలుగా మారుతుంది. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో స్వర్ణ. ప్రతి క్షణం నీ సంసారం చల్లగా ఉండాలని ఆలోచించే సీత నీకెప్పటికీ అన్యాయం చేయదు. తను ఈ ఆస్తులు అంతస్తులు ఆశించే మనిషి కాదమ్మా. నీకోసం అన్నీ వదిలేసి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిన మనిషి. గుర్తు చేసుకోకపోయినా తనేమిటో మాకన్నా నీకే బాగా తెలుసు. కాస్త ఓపిగ్గా ఓర్పుగా నడుచుకో. అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే తాతయ్య. రా అక్క, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తే ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామని. కూర్చో అక్క. నీ చెల్లెలు నువ్వు కొట్టాలి, లేకపోతే ఆ ఆధారాలు పోలీసులకిస్తాను. ఆగు. నాకు కావాల్సింది నేను వడ్డించుకొని తింటాంలే. అదేంటక్క, నీకోసం కష్టపడి నీకిష్టమైన ఇడ్లీ చేశాను, సాంబార్ కూడా చేశాను. వేసుకో అక్క. ఏంటి నీ బలవంతం? నువ్వేది పెడితే నేను అది తినాలా? నేనిప్పుడు ఏమన్నానక్క? షట్ అప్. నేను పెట్టుకొని తింటానని చెప్పాను కదా. నా కోసం నీ కోసం చేశానని చెప్తావేంటి? అది కాదక్క. ఏంటి వాదిస్తున్నావు? నువ్వు చెప్పిందే చేయాలా? నువ్వు పెట్టిందే తినాలా? పెద్ద చిన్న తేడా లేదా? అక్క, నోర్మై. ఏంటే అరుస్తున్నావేంటి? గుడ్లురిమి చూస్తున్నావేంటి? నేనా? అంటే నేనా? నీకు అసలు నేను టిఫిన్ చేయడమే ఇష్టం లేదు. అందుకే నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు. నిన్న చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటున్నావు కదూ?
అసలు నాకు ఈ టిఫిన్ వద్దు, ఏమి వద్దు, ఏమి వద్దు. ఏమండి పాపం దానికి ఏదో అయిందండి, ఒంట్లో బాగాలేదు ఏమో. డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనండి. అలాగమ్మగా. హలో. హలో, డాక్టర్ కవిత గారేనా? అవునండి, నేనండి, జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అర్జెంటుగా మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. అలాగే సార్, 10 నిమిషాల్లో వస్తాను. ఆ. నమస్కారం అండి. నమస్తే. ఏంటండి అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? సీత గారికి ఏమైనా ప్రాబ్లమా? తనకే ప్రాబ్లం లేదమ్మా. మా అందరినీ ప్రాబ్లంలో పెడుతుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఏమైందో తెలియటం లేదు. అయిందానికి కాందానికి ఊరికి ఆవేశపడుతుంది. ఏదేదో చేస్తుంది, ఏవేవో మాట్లాడుతుంది. అలాగా? తనెక్కడుంది ఇప్పుడు? రూమ్లో ఉంది. హౌ ఆర్ యూ సీత? ఫైన్ డాక్టర్. ఏంటి కంప్లైంట్? నాకేం కంప్లైంట్ లేదు. వాళ్ళేమైనా కంప్లైంట్ చేశారా? పైగా నాకు నెలలు నిండాయి కదా. ఏం లేదు సీత. మరి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నెలలు నిండుతున్నాయి కదా, మంగమ్మ గారు ఒకసారి చెక్ చేసి వెళ్ళమన్నారు. రెగ్యులర్గా మేము వస్తూనే ఉన్నాం కదా. లాస్ట్ టైం నిన్ను హెచ్చరించాను, గుర్తుందా? గుర్తుంది. అందుకే వచ్చారా? అవును. ఏంటి సీత, ఈ మధ్య ఊరికే ఆవేశపడుతున్నావట, ఎందుకు? ఎవరన్నారు? ఎవరంటే ఏంట్లే సీత. జేమో తెలియడం లేదు. వెరీ నార్మల్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి సీత. టేక్ రెస్ట్. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు, సరేనా? వెళ్ళొస్తాను సీత. ఏం డాక్టర్, తనకేం తెలియటం లేదు అంటుంది. ఏమై ఉంటుంది? గాలి, ధూళి, దిష్టి దోషం ఏదైనా? అవేమీ లేవు. లేనిపోనివి చేయకండి. పొగలు హారతులు ఇవ్వకండి. గర్భిణీ కదా. హార్మోనియల్ డిఫెక్ట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఊరికి ఇరిటేట్ అవుతూ ఉంటారు. వరి అవ్వాల్సిన పనేం లేదు. కొన్ని అనాలోచిత పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. మొన్న నేను రాసిచ్చిన టాబ్లెట్సే రెగ్యులర్గా వాడుతూ ఉండండి. విశ్రాంతి చాలా అవసరం. అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడండి. చీరలు, నగలు అన్నీ కొనివ్వండి. ఆడాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం కదా. వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. పైగా గర్భవతి కదా, ఈ టైంలో కోరికలు ఎక్కువగానే ఉంటాయి. రఘురామ్ గారు, తనలా బయట తిప్పుతూ ఉండండి. తను సంతోషంగా ఉండేలా చూసుకోండి. అలాగే డాక్టర్. వస్తానండి. మంచిదమ్మా. రఘురామ్, నానమ్మా, ఈరోజు అక్షయ తృతీయ కదా. వైద్యం, సాంప్రదాయం రెండు కలిసి వచ్చాయి. జ్యువెలరీ షాప్కి వెళదాం. తన్ని రెడీ చేసి తీసుకురా. అలాగే నానమ్మా. పట్టు విడుపులు ఉండాలి సీత. కారణం చెప్పకుండా రాను రాను అంటే అది నిలకడతానమా? ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే అనేవాళ్ళని ఏమంటారు? పట్టుదల అని మీరు, పంతం అని నేను అనుకోవచ్చు కదా. దిస్ ఈస్ టూ మచ్. ఆలోచించు, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు ఇరిటేట్ అయ్యి అందరిని ఇరిటేట్ చేయకు. ఎవరికి మనశ్శాంతి ఉండదు.
అంతా నీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. నేను ఇలా చూస్తుంటే నా మనసు బాధగా ఉంది. ఇంతకన్నా చెప్పలేను. నా ప్రేమ ఆపేక్షలు నీకు తెలుసు. నేనెంత మదన పడుతున్నానో కూడా తెలిసిందానివి. నా మాట వినాల్సిందే అనే తత్వంతో అనడం లేదు. నీ మనసు ప్రశాంతత కోరే పిలుస్తున్నాను. పిలుపు తప్పనే అభిప్రాయం నీదైతే రావద్దు. ఆలోచించుకో. నేను బయట వెయిట్ చేస్తుంటాను. నా భయం నాది, నా ఆలోచన నాది. తాత్కాలికంగా చెడు అనిపించుకున్నా ఫ్యూచర్లో అందరూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. నేనున్న పరిస్థితిని చెప్పలేను. సాకేత్ స్వర్ణల మేలు కోరే నేను ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. సాకేత్ ఎలాంటి ప్రమాదంలో ఉన్నాడో, నేనెంత టార్చర్ అనుభవిస్తున్నానో, నా అయినా నా సర్వస్వమైనా నీకే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను రఘు. భగవంతుడా కాపాడు. నా రఘుని బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇది రింగ్ అయిందంటే నా గుండె దడదడలాడిపోతుంది. మళ్ళీ ఏం పరీక్ష ఎలా నెగ్గాలో. హలో, ఏంటి షాపింగ్కి వెళ్ళనంటున్నావు? నా ఇష్టం. కుదరదు. నీ ఇష్టాలు సాగవు సీత. నీ నిర్ణయాలేవి చెల్లుబాటు కావు. నా నిర్ణయం ప్రకారమే నువ్వు నడవాలి, అంతే. నేనేం చేయాలి? నువ్వు వాళ్లతో వెళ్ళాలి. నేను వెళ్ళను. వెళ్ళకపోతే సీన్ పండద బంగారు తల్లి. వెళ్ళాలి. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను డైరెక్టర్ని, నువ్వు యాక్టర్వి, అంతే. ఎందుకు నన్ను ఇలా వేధించి వేపుకు తింటున్నావు? అంతా వివరంగా చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది సీతమ్మ గారు. ఆరాటపడటం పొరపాటు అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపో, అంతే. ఏయ్! భగవంతుడా, ఏంటి కర్మ? ఎంతకాలం నాకు ఈ నరకం? అక్క చూడక్క, ఇది బాగుందా? అక్క ఈ హారం చూడు ఎంత బాగుందో. బాగుంది. నీకు నచ్చితే తీసుకో సీత. బాగుందన్నాను కానీ నాకు నచ్చింది అనలేదు కదా అమ్మమ్మగారు. సరే అక్క, నీకు నచ్చిందేదో చూసుకో. ఇది చాలా బాగుంది కదా పిన్ని గారు. అవును, చాలా బాగుంది. అమ్మ సీత, ఇది నీకు చాలా బాగుంటుందే. అయితే తీసుకుందామమ్మా. ఇది ప్యాక్ చేయండి. హలో. కంగారు పడకు సీత. కంగారు పడితే నీ కుటుంబాన్ని కూల్చలేవు. ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కారణం ఉంటుంది. నేనేం చేయను, చెయ్యలేను కూడా. ఆవేశపడకు సీత. నీకు పంపించిన ఆధారాలు శాంపిల్స్ మాత్రమే. ఇంకా అసలు ఆధారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేనేం చేయాలి? పిఠాపురం మంగమ్మ గారి పరువు బజారుకి ఇచ్చాలి. నో, నేను చేయలేను. నువ్వు చేయలేదనుకో, మీరున్న గోల్డ్ షాప్ ఎదురుగా నా మనిషి
సాకేత్ హంసన్ చంపుతున్నప్పుడు తీసిన ఫొటోస్తో రెడీగా ఉన్నాడు. పంపించనా? ఆ ఫొటోస్ మంగమ్మకి, మీడియాకి అందించమంటావా? నువ్వు ఆలస్యం చేస్తే ఆ ఫొటోస్ అన్ని ఛానల్స్కి వాట్సాప్లో పంపిస్తా. వద్దు ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను, అది మా ఫ్యామిలీ మధ్యలోనే. కానీ ఇప్పుడు ఇలా నడి రోడ్లో అబాసుపాలు చేయలేను. చెయ్యాలి. నాకు కావాల్సిందే అది. చేస్తావా? సాకేతే హంసను హత్య చేశాడన్న విషయం ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలా? సరే, ఏం చేయాలి? నీ చెల్లిని దొంగని చేయాలి. పిఠాపురం మంగమ్మ గారి మనవరాలు దొంగ అన్న ముద్ర నువ్వే వెయ్యాలి. నో, నేను చేయలేను. మరి పిఠాపురం మంగమ్మ గారి మనవడు సాకేత్ ఓ హంతకుడని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తావా? ఆలోచించుకో. నీ మరిదిని హంతకుణ్ణి చేస్తావో, నీ చెల్లిని దొంగని చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఏంటక్క? ఆ? ఎవరు ఫోను? ఆ, నా ఫ్రెండ్లే. చూడక్క, ఏం కావాలో తీసుకో. నీకోసమే వచ్చాం జ్యువెలరీ షాప్కి. నానమ్మా, మీ సెలక్షన్ అయిందా? ఏమిట్రా ఎందుక తొందర? ఆడాళ్ల గోల్డ్ పర్చేజింగ్ అంటే మీరెళ్ళి ప్యాంటు షర్టు కొనుక్కొచ్చినట్ట? ఏం సీత, సెలెక్ట్ చేసావా? తీసుకున్నావా? ఆ, నాది అయిపోయినట్టే అమ్మమ్మ గారు. మీ అందరిది అయిందా? చూస్తున్నా. నాకు ఇది నచ్చింది. బాగుంది, తీసుకో. సావిత్రి, నువ్వు కూడా నీకేదైనా నచ్చితే తీసుకో. నాకెందుకు పిన్ని గారు? నాకెందుకు అంటావేమిటి? కొనిచ్చేది నేను. తీసుకో, సెలెక్ట్ చెయ్యి. అలాగే పిన్ని గారు. మేము సెలెక్ట్ చేసినవన్నీ ప్యాక్ చేసి బిల్ ఇవ్వండి. అక్క, ఇప్పుడే వస్తాను. ఆగండమ్మా. దేనికి? బిల్ చేయని ఐటెం ఏదో మీ బ్యాగ్లో ఉంది, అందుకే బీప్ సౌండ్ వస్తుంది. బిల్లు కట్టిన ఐటమ్ నా బ్యాగ్ లో ఎందుకుంటుంది? ఉంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ప్లీజ్ మీ బ్యాగ్ చెక్ చేయాలి. ఏంటి మీరు అనేది? ప్లీజ్ మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి.